హాయ్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రిపుల్ సిస్టర్స్. దే ఆర్ ఇన్నోసెంట్. మరి చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు మేము పెసరట్టులోకి కొబ్బరి చట్నీ ఎలా చేయాలో ఒకసారి చూపిస్తున్నాం. అందరికీ తెలిసిందే, బట్ కాకపోతే కొంతమంది నాలాగా తెలియని వాళ్ళు ఈరోజే ట్రై చేసే వాళ్ళు ఉంటారు కదండి. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అనుకోండి. మరి ఫస్ట్ మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలన్నీ వేసుకొని ఆ తర్వాత చిన్ని అల్లం ముక్క, మనం కారం ఎంత తింటామో దానికి సరిపడా పచ్చిమిరపకాయలండి. పచ్చిమిరపకాయలు ఇలా తుంచేసుకుంటే తొందరగా నలుగుతాయని వేసుకుంటున్నానండి. కాకపోతే మా వారు కారం ఎక్కువ తింటారండి. సింత కారం తింటేనే కదా బాగుంటుంది అంటారు. అందుకని నా మామూలుగా అంటే 2 పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటామండి మేము అందరికంటే. ఒక్కసారి చూసేయండి. ఇలా పచ్చిమిరపకాయలు అల్లం కొబ్బరి వేసుకున్న దాన్ని చిన్న టిప్ అంటండి ఇది. ఇందులో పచ్చిశనగపప్పు ముందుగానే నానబెట్టి పెట్టుకున్నానండి. దీన్ని ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇది యాడ్ చేసుకోవటం వల్ల మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. అందరూ వేయించిన శనగపప్పు, అదే పుట్నాల పప్పు, చట్నీ పప్పు అంటారు కదా, అది వేసి చట్నీ జనరల్గా చేస్తుంటారు. బట్ కానీ ఇలా 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి చేయటం నేను ఫస్ట్ టైం చూస్తున్నా. మేబీ ఇంకెవరికైనా తెలిసేమో, నాకు తెలియదు. బట్ నేను మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నా. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసేద్దాం అండి. చూద్దామా దీన్ని ఒకసారి మిక్సీలో వేసాక ఎలా ఉంటుందో అన్నట్టు. చెప్పటం మర్చిపోయానండి. ఇందులో ఇందాకడ ఉప్పు వేయటం మర్చిపోయా. గుర్తొచ్చి ఇప్పుడు మళ్ళీ వెనక్కొచ్చి ఉప్పు వేసానండి. ఉప్పు పెళ్ళాలి లాంటిదండి. జీవితం ఎంత ఉన్నా కానీ మొగుడికి ఆ పెళ్ళామని ఉప్పు లేకపోతే ఎందుకు చెప్పండి? అది మన మగవాళ్ళకి అర్థం కాదు. ఒకసారి చూసేద్దామా మిక్సీలో వేసి. ఇలా రెడీ అయిన చట్నీలో తిరుమూత వేసుకొని, అదే పోపు అంటారు కదండి, పోపు దినుసులు వేసేసుకొని కంప్లీట్గా ఒక్కసారి స్పూన్తో తిప్పాలన్నమాట. అటు ఇటు తిప్పి దాన్ని ఇప్పుడు కొత్తగా గార్నిషింగ్ అంటారు, కానీ మామూలుగా తిప్పి కదండి వేసుకుంటాం. గార్నిషింగ్ చేసిందని అట్లాగే వేసుకోం కదా. అది ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో చట్నీ కలపడం కొంచెం కష్టంగానే ఉంది ఫ్రెండ్స్. బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకే, ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో రివ్యూ ఒక 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత చెప్తా. ఎందుకంటారా, దోశ వేయాలి కదా, చట్నీ టేస్ట్ చేయాలంటే. లెట్స్ గో టు దోశ. చూసారా ఫ్రెండ్స్, వేడి వేడి పెసరట్టు విత్ కొబ్బరి చట్నీ ఎలా ఉందో ఇప్పుడు మా చిన్న కూతురు చెప్తుందనమాట. కదా, హౌ ఈజ్ ఇట్ యా? సో అది ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో టిఫిన్. పెసల నానపోసి దాంట్లో కొంచెం లైట్గా బియ్య పిండి కలిపి పెసరట్టు వేసుకున్నాము విత్ కొబ్బరి చట్నీ. బాయ్ ఫుడీస్.